ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ చేసింది మనోలే, మన భారతీయులే, మనోలే, మన అన్నదమ్ములు, మన ముస్లిం సోదరులు. పక్కన పెట్టండి అది. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేరు. భారతదేశం ఎంత కష్టాల్లో ఉందో తెలుసా నిజంగానా? ఒకసారి వైద్యో నారాయణ హరి అంటారు. అటువంటి డాక్టర్లే ఒక ఐదుగురు 1,50,000 మంది ప్రాణాలు తీయడానికి పథకం పన్నారు. నిజంగా ఎంత కష్టమైన పరిస్థితుల్లో భారతదేశం బతుకుతుందంటే, నిజంగా ఈ మతం గురించి పక్కన పెట్టండి, మాట్లాడుకుందాం. ఫస్టు వీళ్ళు ఒక 2,000 కేజీల ఆర్‌డిఎక్స్ జస్టు ఒక ఒక 5 కేజీలతోనే చాలామంది ప్రాణాలు తీసేయొచ్చు. ఒక 2,000 కేజీలు ఆర్‌డిఎక్స్ అంటే దగ్గర దగ్గర ఒక 50,000 మందిని లేపియొచ్చు ఈజీగా క్రౌడ్ ప్లేసెస్‌లో. పక్కన పెడితే ఈ డాక్టర్ ఎవరైతే ఉన్నాడో, ఈ ఎంబీబీఎస్ డాక్టరు ఆముదం గింజలతోని విషం తయారు చేయొచ్చు. అది పక్కన పెట్టండి. ఆ విషం ఆ విషాన్ని హిందూ టెంపుల్ దగ్గర నీళ్ళల్లోని, అన్నాల్లోని కలిపితే 1,00,000 మంది మొత్తం అంతా 1,50,000 మంది ప్రాణాలు తీయడానికి ఈ డాక్టర్లు అందరూ అంటారండి ఉగ్రవాదం పేదవాళ్ళే వెళ్తారండి. అందులో ఎక్కువ మంది 99% ముస్లిమ్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారండి పేదరికంలో ఉన్నవాళ్ళంటే. వీళ్ళు పేదవాళ్ళు కాదు కదండి. బాగా చదువుకున్న వాళ్ళు, బాగా డబ్బు ఉన్నవాళ్ళు, బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తుందో తెలుసా? మతం. ఈ మతం అంటే ఖురాన్‌లో ఉందన్నమాట. మామూలు అదే మతం అల్లాహని నమ్మని వాళ్ళని ఏసి చంపేయండి. సావు, సంపు, నరికేసేయి. మత సామరస్యం ఉండదు. దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఈ మతంలో ఉన్న నాయకులు బయటకొచ్చి ఆ ఖురాన్‌లో కొన్ని ఉన్నాయి. ఆ తప్పుల్ని ఖండించి వాటిల్లోకి ఈ ప్రజల్ని లాగుతున్న ఈ నా కొడుకులు ఇమాములు గట్టా ఉంటారు. దొంగ నా కొడుకులు ఉంటారు చూడు. వాళ్ళందరిని ఖండించాలి. ఖండిస్తే గాని భారతదేశం భవిష్యత్తు బాగోదు. ఇలా చేసుకుంటూ పోతే ఇప్పుడు బయట దొంగలంటే సెక్యూరిటీ నిజంగా పోలీసులు చేతులైతే నమస్కరించాలి. ఎందుకంటే ఇంటెలిజెంట్ వ్యవస్థ 1,50,000 మంది ప్రాణాలను కాపాడి మెయిన్ హైదరాబాద్ ప్రజలు చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. లేదంటే ఆర్‌డిఎక్స్ కనుక అక్కడ హైదరాబాద్‌లో పేలుంటే ఎంత విధ్వంసం అవుతుంది నిజంగానే. నిజంగా ఈ దీని మీద జనాభా నియంత్రణ రావడం, మతం మీద అవగాహన కల్పించాలి. మతం గ్రంథాల్లో ఎవడెవడో ఏవో మనుషులు రాసినవి ఏవో ఉంటాయి. అవి ఈ 2026 అంతరిక్షంలోకి వెళ్తున్న క్రమంలో దబ్బు ఇంకా అవి అప్డేట్ అవ్వాలి. మతం అప్డేట్ అవ్వాలి.